ఫీజు కట్టని పిల్లల్ని క్లాసులకు రానివ్వట్లేదు ప్రైవేట్ స్కూళ్లు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద ప్రభుత్వ సాయంతో ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్నారు కొంతమంది విద్యార్థులు. సో 3 ఏళ్లుగా ఆ ఫీజులు పెండింగ్లో ఉన్నాయంటూ దసరా సెలవుల తర్వాత పిల్లల్ని రానివ్వట్లేదు యాజమాన్యాలు. కరీంనగర్లో ప్రైవేట్ స్కూళ్ల తీరుపై కలెక్టర్కి పేరెంట్స్ ఫిర్యాదు కూడా ఇచ్చారు. త్వరగా సమస్య పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద రావాల్సిన డబ్బులు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉండడం వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యాలు చెబుతున్నాయి. పెండింగ్ బిల్లుల్ని చెల్లించే వరకు పిల్లల్ని బడికి పంపొద్దని వారు కోరుతున్నారు. ఆర్థికంగా వెనకబడ్డ ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ BAS కింద మొత్తం 230 స్కూళ్లలో అడ్మిషన్ ఇచ్చారు. వేల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అయితే ఆ ఫీజు బకాయిలు సర్కారు ఖజానా నుంచి విడుదల కాని కారణంగా ఇప్పుడు స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు మా పిల్లలకి గత 2-3 సంవత్సరాల నుంచి మేము స్కూల్కు డబ్బులు మన బ్యాగ్స్ కానీ షూ కానీ బుక్స్ కానీ అన్నీ మేమే స్వయంగా డబ్బులు పెట్టి కొనుక్కున్నాము. ఒక ఫీజు విషయంలోనే గవర్నమెంట్ డబ్బులు అనేది ఇవ్వలేదు. ఆ స్కూల్ విషయానికి డబ్బులు ఇవ్వాలని పిల్లల్ని ఇబ్బంది పెట్టి ఈ మధ్యలో మమ్మల్ని వదిలేస్తే మేము పిల్లల్ని పట్టుకొని ఎక్కడ పంపేయాలో మాకు అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉన్నాము. దయచేసి మా పిల్లల భవిష్యత్తును ఉంచుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.